ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, రోజు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేస్తూ దేవునికి మరింత దగ్గర అవుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనము. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. ఈ వాక్యం మనకు ఒక మర్మాన్ని గుర్తు చేస్తుంది. నీతి అనేది కేవలము బయట మనం చూపించే ప్రవర్తన మాత్రమే కాదు, కానీ అది మన హృదయపు స్వచ్ఛత కూడా. నిజాయితీగా, న్యాయంగా నడిచే వ్యక్తి రక్షణను పొందుతాడు. ఎందుకంటే దేవుని సత్యమే అతనికి ఒక కవచం అవుతుంది. ప్రపంచంలో చాలాసార్లు తప్పుడు మార్గం చాలా సులభంగా అనిపిస్తుంది. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, అన్యజనులాగా నడుచుకోవడం. కానీ దేవుడు మనల్ని యథార్థంగా, న్యాయంగా జీవించమని పిలుస్తున్నాడు. మనం నీతిగా జీవించినప్పుడు మనం కేవలము పాపం నుంచి వచ్చే ఫలితాల నుంచి మాత్రమే రక్షించబడము, కానీ మన జీవితం ఇతరులకు ఒక దీపంగా, మార్గంగా మారుతుంది. నిజాయితీ మార్గం కొంచెం కష్టమైనదా, కానీ అది ఎప్పుడూ నిజమైన విమోచనను తెస్తుంది. దేవుడు యథార్థుల పక్షాన నిలుస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటేనే నీతి. నీతిమంతులంటే యేసు ప్రభుని కలిగి ఉన్నవారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు మీరు మాకు దయచేసిన వాక్యానికి ధన్యవాదాలు. అది నీతి యొక్క శక్తిని మాకు గుర్తు చేస్తుంది. కష్టమైన సమయాల్లో కూడా సత్యంగా, నీతిగా నడిచే శక్తిని మాకు ప్రసాదించమని అడుగుతున్నాం. మా హృదయాలను స్వచ్ఛంగా ఉంచండి. మా మాటలను నిజాయితీగా మార్చండి. మా క్రియల ద్వారా మీ ప్రేమను చూపించమని అడుగుతున్నాం తండ్రి. మోసం, అబద్ధం, భయం వాటి నుంచి మమ్మల్ని విమోచించండి. మా నీతిని ప్రకాశింపచేసి మాకు శాంతిని, ఇతరులకు వెలుగును దయచేయమని మా ప్రభువు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబరు ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి భద్రపరచునుగాక. ఆమేన్.